పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రాజకీయ కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. వైసీపీ కార్యకర్త సాల్మన్ ఘటన మరవక ముందే మరో వైసీపీ నేతపై దాడి జరిగింది. దాచపల్లి మండలం రామాపురంలో వైసీపీ నేత అకూరి వెంకటరెడ్డిపై దుండగులు రాడ్లు కర్రలతో దాడి చేశారు. రామాపురం క్రాస్ రోడ్డు వద్ద 4 వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. తీవ్ర గాయాలైన వెంకటరెడ్డిని పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గత దసరా ఊరేగింపులో జరిగిన వివాదం మనసులో పెట్టుకునే టీడీపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయని ఆరోపిస్తోంది వైసీపీ. ఇక వైసీపీ కార్యకర్త సాల్మన్ ఘటన మరవక ముందే అటు పల్నాడు జిల్లాలో మరో వైసీపీ నేతపై దాడి జరిగింది. ఇది టీడీపీ నేతలే చేశారు అంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితులకు ఉంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్. రేఖ, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వరుస దాడులు కలకలం రేపుతుందని చెప్పాలి. ఇటీవల వైసీపీ కార్యకర్త సాల్మాన్ ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. సాల్మాన్ ఘటనకు సంబంధించి అటు టీడీపీ ఇటు వైసీపీ కూడా ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. దాచేపల్లి మండలం రామవరం గ్రామంలో వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీ భర్త వెంకటరెడ్డి మీద దాడి జరిగింది. రామవరం నుంచి దాచేపల్లి వెళ్తుండగా వెంబడించి కారులో వచ్చి వెంబడించి అతని మీద దాడి చేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ దాడికి సంబంధించి వెంటనే అతను రాట్లతో కర్రలతో కూడా గాయపరిచినట్టు కూడా నేరుగా బాధితుడే చెప్తున్న పరిస్థితి. అతన్ని వెంటనే హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే తనను గ్రామం నుంచి దాచేపల్లి బైక్ మీద వెళ్తున్న తనను వెంబడించి కారులో వచ్చి కొంతమంది దుండగులు దాడి చేశారు. కత్తులు కర్రలు రాట్లతో దాడి చేశారు. వాళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు నేతలే. వాళ్ళంతా కావాలని తన మీద నన్ను టార్గెట్ చేసి వైసీపీ నేతలను తన మీద దాడి చేశారని చెప్పి నేరుగా బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతానికి ఎవరైతే దాడికి గురైనటువంటి వెంకటరెడ్డిని స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసే ప్రస్తుతం అతనికి చికిత్స అందుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అని ఏ విధంగా దాడి జరిగింది, ఎవరు దాడి చేశారనే దాని మీద పోలీసులకు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటీవల జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో మొన్న జరిగినటువంటి సాల్మాన్ ఘటనకు సంబంధించి ఒక 2 వ్యక్తులు ఘర్షణ పడిన నేపథ్యంలో ఆ సాల్మాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ ఘటన సాల్మాను దళితులు కాబట్టి వైసీపీ కార్యకర్త కాబట్టి కార్యకర్తలు దాడి చేశారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మణికుమార్, ఇష్యూకి సంబంధించి టీడీపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. మరి కంప్లైంట్ చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అంటే కావాలని టీడీపీ నేతలపైన బురద జల్లే ప్రయత్నాలు అనుకోవచ్చా, లేదు అంటే ఎందుకు మరి కంప్లైంట్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారు అనుకోవచ్చు? వాస్తవానికి గత ఏడాది దసరా సందర్భంగా ఊరేగింపు సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఎవరైతే ఇప్పుడు బాధితుడు ఉన్నటువంటి వెంకటరెడ్డి ఉన్న ఆ బాధితుడు కూడా ఆ ఘర్షణలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ ఘటనకు సంబంధించి కక్ష పెట్టుకొని తన మీద దాడి చేశారని చెప్పి అటు వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. వాళ్ళంతా టీడీపీ నేతల కార్యకర్తలు అని చెప్పి వెంకటరెడ్డి ఆరోపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎవరు దాడి చేసే ఏంటనేది అయితే పోలీసులు ఇంకా స్పష్టం చేయాల్సి వస్తుంది. పోలీసులు ప్రస్తుతానికి దీనికి సంబంధించి విచారణ చేస్తున్నట్టు వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల్ని, మరోవైపు ఈ దాడికి సంబంధించి అతను చెప్పినటువంటి పేర్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఏంటనే దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పల్నాడు జిల్లాలో ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న ఘటనల నేపథ్యంలో టీడీపీ వైసీపీకి సంబంధించి ఒకరి మీద ఒక ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ ఘటన జరగడం మరోసారి పల్నాడు రాజకీయాలు వేడెక్కారని చెప్పొచ్చు. రేఖ. రైట్, థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక పల్నాడు జిల్లా రామాపురంలో వైసీపీ నేతపై అయితే దాడి జరిగింది. దీనికి సంబంధించి టీడీపీ నేతలే వారు గత సంవత్సరం దసరా రోజు జరిగిన గొడవలకు సంబంధించి మనసులో పెట్టుకుని టీడీపీ నేతలంతా ఈ దారుణానికి ఒడిగట్టారంటూ వైసీపీ అయితే ఆరోపిస్తోంది. సో దీనికి సంబంధించి మరి పోలీసులు ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అనేది వేచి చూడాలి.